చెప్పండి. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఈరోజు మనం మ్యాథ్స్లో ముఖ్యంగా ఒక టాపిక్ గురించి నేర్చుకుందాం. సెంచరీ, 100 గోల్. మన గోల్ ఏమి? 100 మనం చేరుకోవాలి. 100 ఏమంటాం? సెంచరీ అని కూడా అంటాం. 100 మనం చేరుకోవాలి అంటే ఏ నెంబర్కి మనం ఎంత అడిషన్ చేస్తే 100కి దగ్గరకు వస్తాము అని మనం ఈ గేమ్లో మనకి ఎఫ్ఎల్ఎన్లో సెంచరీ గేమ్ అనేది మనకు ఇచ్చినారు. ఎఫ్ఎల్ఎన్ టాపిక్లో మనం ఎఫ్ఎల్ఎన్ రోజు రాస్తున్నాం కదా, చూస్తున్నాం కదా. ఎఫ్ఎల్ఎన్లో మనకున్న టాపిక్లో ఇది కూడా ఒకటి అనమాట, సెంచరీ గేమ్. సెంచరీ అంటే ఇప్పుడు 100కి రీచ్ కావాలంటే ఇప్పుడు మన దగ్గర 10 ఉంది. మన దగ్గర ఎంత ఉంది? 10కి ఎంత అడిషన్ చేస్తే మనకు 100 అవుతుంది? 90. మనము ఈ టీఎల్ఎంలో ప్లస్ మైనస్ రెండు నేర్చుకోవచ్చు. మనకు 100 కావాలా, మన దగ్గర 10 ఉంది. 100లో 10 మైనస్ చేస్తే 90. రైట్ రాంగ్ చూద్దాం. 90 కరెక్ట్ కదా. 10 ప్లస్ 90 100. 100 మైనస్ 10 90. చూస్తున్నారా? అదేవిధంగా ఇది కూడా చూడండి, 25 మన దగ్గర ఉంది, మనకు 100 కావాలా. కాబట్టి ఎంత యాడ్ చేయాలా? 25కి ఎంత అడిషన్ చేస్తే మనకు 100 వస్తుంది? 25కి 75. వెరీ గుడ్. 75. 25 ప్లస్ 75 ఈక్వల్ టు 100. ఇక్కడ చూడండి, ఇంకా సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు మనము 100 మైనస్ 25 75 అవుతుంది. లేదు, ఇంకో మెథడ్ చేస్తే 100 మైనస్ 75. 100లో 75 తీసేస్తే 25 వస్తుంది. 100లో 25 తీసేస్తే 75 వస్తుంది. 25 75 రెండు అడిషన్ చేస్తే 100 వస్తుంది. చూడండి, 25 75. 25 ప్లస్ 75 100. లేదు, రివర్స్ పోతే 75 ప్లస్ 25 100. 100 మైనస్ 25 75 వస్తుంది. 100లో 75 తీసేస్తే 25 వస్తుంది. ఈ విధంగా మనం సెంచురీని సాధించడం. ఇప్పుడు ఇక్కడ 30 ఉంది, 100 కావాలా. ఎన్ని యాడ్ చేయాలా? 70. రైట్ రాంగా? ఇప్పుడు 100 మైనస్ 70 ఈక్వల్ టు 30. 100 మైనస్ 30 ఈక్వల్ టు 70. చూడు, మనము ఈ టీఎల్ఎంలో ప్లస్ మైనస్ రెండు కూడా మనం నేర్చుకోవచ్చు అనమాట. అట్లా ఇప్పుడు 100లో 50 ఉంది మన దగ్గర, 100 కావాలా. 50 వేసుకోవాలా. 50 అడిషన్ చేస్తే 100. సరేనా? ఈ విధంగా మనం 77 ఉంది ఇక్కడ. 77కి మనము 23 అనేది అడిషన్ చేస్తే 100 వస్తుంది. 23కి 77 అడిషన్ చేస్తే 100 వస్తుంది. 100లో 77 తీసేస్తే 23. 100లో 23 తీసేస్తే 77. ఈ విధంగా మన గోల్ ఏమి? మనం రీచ్ ది సెంచరీ కొట్టాలంటే మనకి ఏ నెంబర్కి ఎంత అడిషన్ చేయాలా, మనం సెంచరీ సాధించాలంటే మనకి ఇంకా ఎన్ని తక్కువ ఉన్నాయి అన్నప్పుడు మనం ఏం చేయాలి? మైనస్ చేసుకొని మనం ఈ విధంగా ఈ టీఎల్ఎంను ఉపయోగించి మనం ఇవి నేర్చుకోవచ్చు. అర్థమైంది అందరికీ? రైట్.